let's talk about this film. It seems like a film with high stakes. What about this film actually excited you to sign this project? అగైన్ ద స్క్రిప్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ నాకు ఇవి ఎక్కువ పెద్ద లాజిక్లు ఆలోచించి నేను వచ్చి కథ చెప్పినప్పుడు కథ ఈ సినిమాని నాకు బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఉందా, ఇమీడియట్గా సినిమా ఓకే చేయడం జరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ నువ్వు యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ మై కెరీర్, నాకు ఇలా సక్సెస్ఫుల్ కాంబినేషన్స్తో చేద్దాం, లేదంటే ఇలాంటి ఇప్పుడు ట్రెండ్ ఇలాంటిది నడుస్తుంది కాబట్టి ఇలాంటిది సెట్ చేసుకున్న ప్రాజెక్ట్ చాలాసార్లు ఇఫ్ యూ యాక్చువల్లీ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో, ఆ 2013-14లో కూడా నేను ఇప్పుడు నాకు వేరే ద సో కాల్డ్ హైలీ కమర్షియల్ ఫిల్మ్స్ రావట్లేదు కాబట్టి ఈ ఫిల్మ్స్ చేశానేమో అని చాలామంది అనుకోవచ్చు. బట్ నేను ఎలాంటి ఆప్షన్స్ వదులుకున్నానో ఈ సినిమాలు చేయడానికి చెప్తే యుల్ బి యాక్చువల్లీ షాక్. బట్ దోస్ ఫిల్మ్స్ దే వెంట హెడ్ అండ్ డిడ్ విత్ సంబడి ఎల్స్, ఎందుకంటే నేను వద్దన్నాను కాబట్టి వాళ్ళ పేరు చెప్పడం కరెక్ట్ కాదు. బట్ ఎందుకు అదే చేసి ఉండొచ్చు కదా అని మీరు అనొచ్చు. ఫర్ మీ ఇట్స్ నాట్ అబౌట్ ఎంత కలర్ఫుల్గా ఉంటుంది, ఎంత గ్రాండ్గా ఉంటుంది, కెరియర్కి ఏది ఉపయోగ అది కాదు, నాలో ఉన్న ఆడియన్స్కి ఏది అపీల్ అయింది. అంటే ఇప్పుడు నేను నా లైఫ్ లాంగ్ సినిమాలు చూసి పెరిగాను. సో నాలో బేసిక్గా ఒక ప్రేక్షకుడు ఉన్నాడు, వాడికి ఏ సినిమా నచ్చుద్ది అది చేస్తాను తప్పితే నేను బిజినెస్ చేయట్లా. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు థింక్ ఇప్పుడు నాని మా కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నాని ఎలాంటి సినిమా అసలు ఆలోచనే లేదు. నాని ఏ సినిమా చూడాలనుకుంటున్నాడు, నానికి ఎలాంటి సినిమా అంటే ఇష్టం, అది చేస్తాను. ఎందుకంటే అది మాత్రం నాకు తెలుసు కాబట్టి. నాకు తెలియని విషయాల గురించి మన చేతులు పెట్టి అనవసరం కదా. సో యూ విల్ సీ ఎ బ్రాండ్ న్యూ నాని విత్ ఎవ్రీ ఫిల్మ్, నాట్ జస్ట్ కేవీపీజీ, బికాస్